ఓం నమ శివాయ. కార్తీక పురాణము ఈరోజు 10వ అధ్యాయము అజామీలుని జన్మ వృత్తాంతము గురించి చదువుకుందాము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామీలుడు ఎవడు? వాడి పూర్వజన్మము ఎటువంటిది? పూర్వజన్మంబున నెట్టి పాపములు చేసి ఉండెను. ఇప్పుడీ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత ఏమి జరిగెను వివరించవలసిందిగా ప్రార్థించెను. అంత నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజుని గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు కడికేగి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామీలుని తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామీలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. మేము చేయనదేదీ లేక చాలా విచారించుచు ఇచ్చటికి వచ్చినారము అని భయకంపితులై విన్నవించుకొనిరి. ఔరా, ఎంత పని జరిగెను! ఎప్పుడు ఇట్టి విధముగా జరిగియుండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామీలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి యుండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకొని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణం ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. గనుక అజామీలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామీలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడుగా నుండెను. అతడు తన అపురూపమైన అందం చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చెయ్యక శివాలయము యొక్క ధనమును అపహరించుచు శివుని విగ్రహమందు ధూపదీప నైవేద్యములను బెట్టక దుష్ట సహవాసములకు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములుంచి పరుండెడివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండెడిది. ఆమె కూడా అందమైనదగుటచే చేయునది లేక ఆమె భర్త చూచియు చూడనటుల నుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెడివాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము, కూరలు నెత్తిన పెట్టుకొని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగానున్నది, త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో అనెను. అందులకు ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తి అయినా చూడక విటునిపై మనస్సు గలది అయి మగని తోలనాడుట వలన భర్తకి కోపము వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతల కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేసెను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇంక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెడలిపోయెను. భర్త ఇంటి నుండి వెడలిపోయెను గదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను. అతనిని పిలిచి, ఓయి, నీవీ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను. అంత నా చాకలి, తల్లి, నీవు బ్రాహ్మణ పడతివి, నేను నీచ కులస్థుడను, చాకలి వాడెను, మరే విధముగా పిలుచుటకు యుక్తము కాదు, నేనెట్టి పాపము పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయెను.
ఆమె ఆ చాకలివాని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని, అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయి మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపమొందింది. ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదకి తీసుకురావలసినదిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై బడి తన తప్పులను క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శివార్చకునకు నేదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరకకూపముల బడి నానా బాధలు పొంది మరల నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీస్నానమున చేసి దేవతా దర్శనము చేసియుండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామిళుడై పుట్టెను. ఇప్పటికి తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడు భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పెను. మాలవాడు శిశువును తీసుకొని పోయి అడవియందు వదిలిపెట్టెను. అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవుచు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిళుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దానధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీకమాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షమొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహపర సుఖములు పొందగలరు. దశమాధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ పారాయణము చదివిన వారికి అలాగే విన్నవారికి ఆ శివానుగ్రహం ప్రాప్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 10వ రోజు పారాయణం పూర్తయినది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.